ఇప్పుడు గ్రే షేడ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, గ్రే షేడ్ అన్న కదా, ఎవరికి గ్రే షేడ్ లేదు చెప్పండి. మీకు ఒక షేడ్ ఉంటుంది, నాకు ఒక షేడ్ ఉంటుంది, మన అందరి లోపల ఎవ్రీ సింగిల్ పర్సన్, ఈ రూమ్లో ఉండే అందరి దగ్గర ఒక గ్రే షేడ్ ఉంటుంది. హ్యూమర్ మీ దగ్గర ఉంటుందో, ఈ లెవెల్స్ చేంజ్ అవుతుంది అనమాట. ఎంత ఒక పర్సన్ ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎంత హ్యూమర్గా ఉన్నాడో, ఇంకొక పర్సన్ ఎంత గ్రేవ్గా ఉన్నాడో, ఎంత నెగిటివ్గా ఉన్నాడో, ఇది చేంజ్ అవుతుంది అనమాట ఎప్పుడు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఆల్ ద నవరసాస్ అండ్ ఆల్ ది ఎమోషన్స్. అలాగే మనం బిల్డ్ అయ్యాం. ఇప్పుడు గ్రే షేడ్ మనం ఎందుకు చూస్ చేస్తాము? యాంటీ హీరో అంటాం మనం. ఎందుకంటే ఒక కథ చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ యూ దట్ హోల్ ఐరన్ బాక్స్. తను వచ్చి బిల్డింగ్ ప్లాట్ చేస్తాడు, పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు, కానీ దానికి ఒక కథ ఉంటుంది అనమాట. ఎందుకు అని అది స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ జస్టిఫై అయిపోతుంది మనకు, ఇవన్నీ ఖచ్చితంగా జస్టిఫై. కానీ బిల్లాలో ఆ జస్టిఫికేషన్ కాదు. ఎందుకంటే బిల్లా ఈజ్ అ స్టోరీ అబౌట్ అ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఫిక్స్ అండి, తనకు ఫ్లాష్ బ్యాక్ లేదు, ఏం లేదు, తను మంచోడు అలా లేదు. ఇట్ ఈస్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఎందుకంటే ఎప్పుడు ఒక గ్రే ఇది ఉండే వాళ్ళకి వచ్చి అలాంటి క్యారెక్టర్స్, అలాంటి సినిమాలు డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక స్టైల్ ఒకటి ఉంటుంది. దానికి ఒక స్టైల్ ఒకటి అప్లై చేసేదానికి వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ వాళ్ళు మనం గ్లోరిఫై చేయలేదు, బట్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. హౌ వీఆర్ గోయింగ్ టు ప్రెసెంట్ అ క్యారెక్టర్ ఆర్ అ గ్రే షేడ్. రీజనింగ్ ఒకటి, స్వాగ్ అండ్ యాటిట్యూడ్ ఒకటి, అంతే.